వెల్కమ్ టు అవర్ ఛానల్. అద్భుతమైనటువంటి యోగంతో ఈ రోజు రాత్రి నుంచి ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క మార్పులు ఎంతటి అదృష్టానికి కారకంగా కూడా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి యోగంతో ఈ రోజు నుంచి కూడా ఈ రాశి వారికి సంపూర్ణమైనటువంటి జీవితం పట్టబోతుంది. మహద్దశని చెప్పుకోవచ్చు. దీనివల్ల కొన్ని రాశులకు సానుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు రాత్రి 9 గంటలకు కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా శుక్రుడు కూడా 12వ తేదీన ఇదే రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. కుజుని శుక్రుని కలయిక వలన ధనశక్తి రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఏ రాశి వారికి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ యొక్క మేషరాశి వారికి ధనశక్తి రాజయోగం వీరికి బాగా అద్భుతంగా కలిసి వస్తుంది. కెరీర్లో మంచి స్థానానికి కూడా చేరుకుంటారు. వ్యాపారస్తులకు కూడా లాభాలు రాబోతూ ఉన్నాయి. పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలను ఆర్జిస్తారు. పిల్లలు కూడా లేని వారికి సంతాన యోగం ఉంది. గతంలో మొదలై నిలిచిపోయినటువంటి పనులు తిరిగి పూర్తి చేయడానికి ఇది మంచి సమయము. కుటుంబంలో కూడా సంతోషం వెల్లివిరిగిపోతూ ఉంది. ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మేషరాశి వారికి అద్భుతంగా అమోఘంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. జీవితంలో కూడా ఎన్నో సవాళ్లు మీకు ఎదురవబోతూ ఉన్నాయి. మీరు విజయవంతమైన మార్గాల వైపు అడుగులు వేయబోతూ ఉన్నాయి. మీరు కోరుకున్నటువంటి ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. మీరు చాలా కాలం నుంచి కొత్త పనులు ప్రారంభించాలని ప్రాజెక్టులో పాల్గొనడానికి ప్రయత్నించినట్లయితే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఏ విధమైనటువంటి కొరత ఉండదు. క్రమరహిత దినచర్య మీకు ఉండబోతుంది. ఆహారపు అలవాట్లు కొన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు. పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతున్నారో వారు కొంచెం కష్టపడితే చాలు, తప్పకుండా అద్భుతమైన పరిణామాలు రాబోతూ ఉన్నాయి. మీ ప్రేమ భాగస్వామితో అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే మీ యొక్క జీవిత భాగస్వామి అత్తమామల భావాలను గౌరవిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఏ పని చేసినా ఆ పనిలో ఈ యొక్క అద్భుత యోగం మేషరాశి వారికి ఈ రోజు నుంచి కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ధనశక్తి రాజయోగం వీరికి అద్భుతంగా ఉండబోతుంది. కెరీర్లో గొప్ప యోగాలు రాబోతూ ఉన్నాయి. పిల్లలు లేనటువంటి వ్యక్తులకు తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అనేక పనుల్లో గొప్ప విజయాలను సాధించి తీరుతారు. మీ కుటుంబంలో కూడా సంతోషము వెల్లివిరియబోతూ ఉంది. తర్వాత రాశి ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది. దేనికి లోటు అనేది ఉండదు. ఆర్థికంగా మంచి లాభాలను గడించబోతూ ఉన్నారు. చేపట్టినటువంటి ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది. గతం నుంచి వేధిస్తున్నటువంటి దరిద్రం నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి నుంచి కూడా అనుబంధం బలోపేతము అవుతుంది. మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. మీ యొక్క విజ్ఞతతో ప్రతి విపత్తును మీకు ఒక మంచి అవకాశంగా మార్చుకుంటారు. వృత్తి వ్యాపారానికి సంబంధించినటువంటి మంచి అవకాశాలు వస్తాయి. మీ యొక్క దినచర్య ఆహారపు అలవాట్లు కూడా సరిగ్గా చూసుకోండి. ఉద్యోగ కార్యాలయంలో కూడా రహస్య శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు పనిచేసే చోట సీనియర్ల నుంచి విపరీతమైనటువంటి యోగాలు మీరు పొందబోతూ ఉన్నారు. ప్రేమ విషయంలో చాలా ఆలోచనాత్మకంగా ముందుకి సాగబోతూ ఉన్నారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేసేస్తారు. వైవాహిక జీవితంలో మీ ప్రేమ భాగస్వామితో ప్రేమ సామరస్యం కూడా ఉండబోతూ ఉంది. ఆకస్మికమైనటువంటి యోగాలు ఎన్నో వస్తాయి. ఈ రాశి వారికి కెరీర్లో పురోగతి కూడా ఉంటుంది. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి లాభాలు వస్తాయి. గతంలో ఏవైతే కోల్పోయారో వాటన్నిటిని కూడా తిరిగి సంపాదించుకోబోతూ ఉన్నారు. విపరీతమైనటువంటి రాజయోగ పరిణామాలు మీ కెరీర్లో మీ కళ్ళతో మీరే చూసుకోబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వృషభ రాశి జాతకులు, ఇంట్లో శుభకార్యం అయితే జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఇది ఒక మంచి సమయము. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని తప్పకుండా సాధిస్తారు.
సమస్యల నుంచి బయటపడడంతో పెండింగ్‌లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేసి, ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని చూపించబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో. అనుకున్న దానికంటే ఎక్కువగానే మంచి ఫలితాలను పొందుతారు. ఏదైనా భూమి లేదా భవనాన్ని కూడా కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించుకోండి. లేకపోతే తర్వాత అనేక సమస్యలతో బయటపడబోతూ ఉన్నారు. ఉద్యోగ, వ్యాపారాలలో నిమగ్నమైనటువంటి వ్యక్తులకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధాన్ని పెళ్లిగా మార్చుకుంటారు. మీ బంధువుల వారి వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అందుతుంది. ప్రతి పనులను కూడా విజయకేంద్రం ఎగరవేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీ తర్వాత ఎన్నో సమస్యలు పడుతూ ఉంటారు. ప్రేమ బంధాలు బలపడతాయి. మీ బంధువుల రాక మీకు ఎంతో యోగాలను కలిగిస్తూ ఉంటుంది. కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకుంటారు. చేసే ప్రతి పనులను కూడా ముందడుగు వేసి ఆలోచనాత్మకంగా ముందడుగు వేసి ప్రతి పనులను కూడా విజయాలు సాధించేటటువంటి దశగా మీ కెరీర్ ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వారు సింహరాశి వారు. ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. సకాలంలో మీ పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు. దీంతో మీలో ఉత్సాహం పెరుగుతుంది. ఈ సమయము శ్రామిక మహిళలకు గొప్ప విజయాన్ని లభిస్తుంది. దీంతో సమాజంలోనూ ఇంట్లోనూ మీకు గౌరవం పెరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే మీ జీవిత భాగస్వామి కోరుకున్న గమ్యాన్ని సాధించడంలో చాలా సహాయకారిగా ఉంటారు. ఇల్లు, వాహన సంబంధమైన ఆనందాన్ని పొందుతారు. భూ నిర్మాణ సంబంధిత విషయాల్లో నిర్ణయం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కమిషన్పై పనిచేసే వ్యక్తులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రేమ సంబంధాల విషయంలో మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది. మీ ప్రేమను ఎవరికైనా తెలియజేయాలని ఆలోచిస్తున్నట్లయితే అలా చేయటం వల్ల ప్రతిపాదన అంగీకరించబడుతూ ఉంది. ఈ యొక్క అద్భుతమైనటువంటి యోగంతో ఈ రోజు రాత్రి నుంచి ఈ రాశుల వారికి విపరీతమైనటువంటి యోగం రాబోతూ ఉంది. ఈ రాశి వారికి సింహరాశి వారికి చాలా ఏళ్ళగా పడుతున్నటువంటి దరిద్రం అంతా తొలగిపోబోతూ ఉంది. ఇప్పుడు పట్టినటువంటి యొక్క అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అంతా అదృష్టంగా ఉండబోతూ ఉంది. మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సఖ్యతతో గడుపుతారు. కమర్షియల్లు తీసుకుంటారు. మీ ప్రేమను ఎవరికైనా తెలియజేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఎంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు గడపబోతూ ఉన్నారు. ఇంట బయట కూడా ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే అవుతుంది. ఏవైతే కోల్పోయారో వాటన్నిటిని కూడా తిరిగి సంపాదించుకునేటువంటి టైం మీకు వచ్చింది. ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది. ప్రేమ సంబంధాల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క అద్భుత యోగము మీ జీవితంలో కొన్ని వెలుగులను తీసుకుని రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.